బరువు తగ్గినా పొట్ట తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు కొందరు. కాన్పు తర్వాత కూడా పొట్ట బాగా జారిపోయిందని మదనపడుతూ ఉంటారు మరికొందరు. పొట్ట తగ్గకపోవడం, జారినట్టుగా కనిపించడం అనేది నిజానికి అద్దంలో కనిపించే సమస్య మాత్రమే కాదు, చాలాసార్లు మన ఆత్మవిశ్వాసానికి కూడా గండి కొడుతూ ఉంటుంది. ఆహార వ్యాయామాలతో కూడా కరకని పొట్టకు ఆధునిక వైద్యంలో నేడు అబ్డామినోప్లాస్టీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం ఉంది. పొట్టను తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఒక కళాత్మక సృష్టి. అణువణువున సౌష్ఠవం. ఎక్కడికక్కడ పొందికగా ఒదిగిపోయే అవయవ సౌందర్యం మన శరీరానికి ఎనలేని శోభను ఇస్తాయి. అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయి. ఈ సౌష్ఠవం కాస్త అటూ ఇటూ అయితే ఎంతోమంది మానసికంగా మదనపడతారు. పొట్ట విషయంలో ఈ వేదన మరింత ఎక్కువగా ఉంటుంది. మనలో చాలామందికి, ముఖ్యంగా మహిళలకు పెళ్ళై పిల్లలు పుట్టాక పొత్తి కడుపు భాగమంతా జారిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. ఒకప్పుడైతే ఇలా జారిన పొట్ట విషయంలో చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇవాళ అబ్డామినోప్లాస్టీ లేదా టమ్మీ టక్ అనే సర్జరీల సాయంతో జారిన పొత్తి కడుపును తిరిగి మనం కోరుకున్న విధంగా చక్కగా తీర్చిదిద్దటం సాధ్యపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అబ్డోమినోప్లాస్టీ అంటే మోస్ట్ కామన్గా మనము టమ్మీ టక్ అని కూడా అంటాము లేమన్ టర్మ్స్లో. ఇదేంటంటే పొట్ట హ్యూజ్గా ఉండి చాలా స్కిన్ సాగీగా ఉండి నిల్చున్నప్పుడు బల్జ్ వచ్చి పడుకున్నప్పుడు తగ్గిపోతూ, మోస్ట్ కామన్లీ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డెలివరీలు అయిపోయిన తర్వాత ఆర్ మ్యాసివ్ వెయిట్ లాస్ చాలా బరువు తగ్గిన వాళ్ళకి ఇలాంటి కండిషన్స్లో మోస్ట్ కామన్గా చేస్తాం. అబ్డోమినోప్లాస్టీ అన్నది చాలా రకాలుగా చేయొచ్చండి. దాంట్లో అబ్డోమినోప్లాస్టీ మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే మన పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, మ్యాసివ్ వెయిట్ లాస్లో అంబిలికస్ కింద ఉన్న ఎక్సెస్ స్కిన్ అంతా ఎక్సైజ్ చేసి రిమూవ్ చేసేస్తాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో లైపోసక్షన్ కూడా యాడ్ చేసాం దీనికి. అంటే మొత్తం 360 డిగ్రీస్ అబ్డోమెన్ లైపోసక్షన్. ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయో ఆ అబ్డోమెన్లో మోస్ట్ కామన్లీ లవ్ హ్యాండిల్స్ అండ్ బ్యాక్ ఇలాంటి చోట కూడా లైపోసక్షన్ చేస్తాం. ఈ రెండూ కాకుండా మజిల్ డైవారికేషన్ అంటే మజిల్స్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల లూజ్ అయిపోయి సపరేట్ అయిపోతాయి, అలాంటి దాన్ని ప్లైకేషన్ కూడా చేసి టైట్నింగ్ చేస్తాం. ఈ మూడు చేసి పైన అబ్డామిన్ స్కిన్ని స్ట్రెచ్ చేసి కిందకి లాగి అంబలికస్ని రీపొజిషన్ చేస్తాం. ఇది క్లాసికల్ అబ్డోమినోప్లాస్టీ, మోస్ట్ కామన్ అబ్డోమినోప్లాస్టీ. బట్ దేర్ ఆర్ వేరియేషన్స్. కొన్నిసార్లు అప్పర్ అబ్డామిన్ స్కిన్ ఎక్సెస్ ఉందనో, కొన్నిసార్లు లేటరల్ స్కిన్ ఎక్సెస్ ఉందనో, కొన్నిసార్లు ఓన్లీ లోవర్ పార్ట్లో ఎక్సెస్ ఉందనో అవ్వచ్చు. అలాంటప్పుడు మినీ టమ్మీ టక్ అని అలా చాలా వేరియంట్స్ ఆఫ్ టమ్మీ టక్స్ ఉన్నాయి. పొత్తి కడుపు జారిపోవటం అనేది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ, అధిక బరువు, స్థూలకాయం, చిన్న చితక సర్జరీలు ఇవన్నీ పొత్తి కడుపు ఆకృతిని దెబ్బతీస్తూ ఉంటాయి. వయసుతో పాటు పొత్తి కడుపులో కొవ్వు ఎక్కువగా చేరటం వల్ల కూడా ఆ భాగమంతా ముందుకు జారిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. కొందరిలో జన్యుపరంగా పొట్ట జారినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట కండరాల్లో పటుత్వం తగ్గిపోవటం వల్ల ఇలా జరగటం సహజమే. ఇలాంటి వాళ్ళు అబ్డామినోప్లాస్టీ అని పిలిచే టమ్మీ టక్ చేయించుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జారిపోయినట్లుగా ఉన్న పొట్ట తగ్గించుకోవటానికి సులభమైన మార్గం టమ్మీ టక్. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. మనకి అబ్డోమెన్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉండొచ్చు. ఒకటి విజరల్ ఫ్యాట్ అంటే ఇన్సైడ్ ద అబ్డోమెన్ ఉంటుంది, ఒకటి ఫ్యాట్ అవుట్ సైడ్ ద అబ్డోమెన్. సో మోస్ట్ కామన్గా మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ మ్యాసివ్ వెయిట్ లాస్లో చూసే పేషెంట్స్లో చూసేది ఎక్స్టర్నల్గా ఫ్యాట్ ఉంటుంది అవుట్ సైడ్ ద అబ్డోమినల్ వాల్ అండ్ ఆల్సో సాగీ స్కిన్, ఎక్సెస్ స్కిన్ కింద జారిపోతున్నట్టు ఉంటుంది. ఈ రెండువే కాకుండా మజిల్ లాక్సిటీ వల్ల వచ్చే బల్జ్ కూడా. సో అబ్డోమినోప్లాస్టీ ఎవరికి చేస్తామంటే ఈ ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళకి, మజిల్ డైవారికేషన్ అంటే మజిల్ టోన్ లేకుండా బల్జ్ వచ్చిన వాళ్ళకి, అండ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళకి, లవ్ హ్యాండిల్స్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు, ఫ్రంట్ ఆఫ్ ద అబ్డామిన్ అవ్వచ్చు. వీళ్ళల్లో అబ్డామినోప్లాస్టీ చేస్తే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ దోస్ హు ఆర్ స్టేబుల్ వెయిట్. టమ్మీ టక్లో యూజువల్లీ మనం 1 ప్రొసీజర్లో చేస్తాము. దాంట్లో 360 డిగ్రీ లైపోసక్షన్ అని చెప్పి దాంతోపాటు ఎక్సెస్ స్కిన్ రిమూవల్
డైవారికేషన్ రిపేర్ అండ్ అంబిలికస్ రీపొజిషన్. సో ఇది అంతా 1 సిట్టింగ్లోనే చేయొచ్చు. యూజువల్గా ఏంటంటే మామీ మేకోవర్ అని చేస్తాం. మామీ మేకోవర్లో ఏంటంటే టమ్మీ టక్ కాకుండా వేరే సర్జరీస్ కూడా కలిపి పేషెంట్కి సేఫ్ లిమిట్స్లో చేయగలిగితే 2 or more సర్జరీస్ కూడా కలిపి చేస్తాం. ఇప్పుడు హ్యూజ్ బాడీస్ ఉండి చాలా లైపోసక్షన్ చేయాల్సి వస్తుంది ఆర్ సర్జరీ టైం చాలా అయిపోతుంది అనుకుంటే టమ్మీ టక్ ఒక్కటే 1 సిట్టింగ్లో చేస్తాం. బట్ కొంతమందికి బాడీ సహకరిస్తుంది ఆర్ తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఇంకొక సర్జరీ కూడా మిక్స్ చేయొచ్చు అనుకున్నప్పుడు యూజువల్గా టమ్మీ టక్తో పాటు బ్రెస్ట్ సర్జరీ కానీ వేరే చోట్ల లైపోసక్షన్ కానీ చేసి కలిపి మామీ మేకోవర్ అని కూడా చేయొచ్చు. టమ్మీ టక్ని 1 సిట్టింగ్లో కంప్లీట్ చేయొచ్చు. పొట్టను తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టీని 2 రకాలుగా చేస్తారు. ఒకటి మినీ అబ్డామినోప్లాస్టీ, రెండవది అబ్డామినోప్లాస్టీ. కేవలం బొడ్డు కింది భాగం మాత్రమే సాగిపోతే మినీ అబ్డామినోప్లాస్టీతో సరిచేస్తారు. బొడ్డు కింద పైన కూడా సాగిపోయి ఉన్నప్పుడు టోటల్ అబ్డామినోప్లాస్టీ చేయాలి. పెద్ద సంచిలాగా ముందుకు వాలిపోయి ఉండే పొట్టకి ఈ సర్జరీ మంచి పరిష్కారం. పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి ఆ భాగంలోని కండరాలను తిరిగి బిగుతుగా చేయటం ద్వారా పొట్టను తీరైన ఆకృతిలోకి తీసుకువస్తారు. ఇక్కడ చూడండి, సర్జరీకి ముందు, సర్జరీకి తర్వాత. సో అబ్డామినోప్లాస్టీ చేసేటప్పుడు ఎనీ సర్జరీ కెన్ హ్యావ్ మినిమల్ కాంప్లికేషన్స్. నార్మల్గా దాన్ని 2 కేటగిరీస్గా చూసుకోవచ్చు. ఒకటి అనస్థీషియా రిలేటెడ్ ఆర్ సర్జరీ రిలేటెడ్. అనస్థీషియా రిలేటెడ్ ఏంటంటే యూజువల్గా మనం చేసేటప్పుడు ఈ కోమార్బిడ్స్ ఏమీ లేకుండా యంగ్ హెల్దీ ఫీమేల్స్ ఉంటే యూజువల్లీ అనస్థీషియా కాంప్లికేషన్స్ చాలా తక్కువ అన్నది మన అసెస్మెంట్. బట్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు సర్జరీ అంటే సర్జరీ చేసేటప్పుడు అవ్వచ్చు, పోస్ట్ ఆపరేటివ్ అవ్వచ్చు, కొన్ని రకాలుగా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సర్జరీ చేసేటప్పుడు మోస్ట్ కామన్గా టమ్మీ టక్లో మేము చూసేవి ఏంటంటే హీలింగ్ ఇష్యూస్. అంటే నార్మల్గా ఒక పేషెంట్కి టమ్మీ టక్ చేస్తే 2 to 3 weeks హీలింగ్ పీరియడ్ అని చెప్తాం. ఇలా కాకుండా ఒక్కొక్కసారి వూండ్ హీలింగ్ డిలేడ్గా అవ్వచ్చు కొంతమందికి, ఆర్ ఒక్క దగ్గర అతుక్కోకపోవచ్చు. అలాంటి వాళ్ళలో ఒక 10-15 days ఎక్స్ట్రా అవ్వచ్చు హీలింగ్కి. అలాంటి కాంప్లికేషన్స్ మోస్ట్ కామన్. అది కాకుండా అన్ని సర్జరీస్కి ఉన్నట్టే బ్లీడింగ్ అవ్వడమో, ఫ్లూయిడ్ కలెక్షన్ అవ్వడమో ఇలాంటివన్నీ జరగచ్చు. బట్ అన్ని ట్రీటబుల్ కాంప్లికేషన్సే అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ట్రీటబుల్ కండిషన్స్ వస్తాయి. కాబట్టి టమ్మీ టక్ ఈజ్ వెరీ గ్రాటిఫైయింగ్ సర్జరీ. మిగతా అన్ని సర్జరీలాగే పొత్తి కడుపును తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టీకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా బరువు మరింతగా తగ్గాలనుకునేవారు, మరో బిడ్డను కావాలనుకునేవారు వెంటనే టమ్మీ టక్ చేయించుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇలా సర్జరీ చేయించాక వాళ్ళు పొందాల్సిన గరిష్ట ప్రయోజనం పొందలేరు కాబట్టి. అయితే ఇలాంటి వారికి టమ్మీ టక్ అంటే మినీ టమ్మీ టక్ మంచిది. సర్జరీతో కలిగే లాభనష్టాల గురించి, సర్జరీ తర్వాత పొట్టపై మిగిలిపోయే మచ్చల గురించి డాక్టర్తో మాట్లాడి పూర్తిగా సంతృప్తి చెందాకే అబ్డామినోప్లాస్టీకి సిద్ధపడటం అన్ని విధాలా మేలు.